విజయవాడలో తిరుగుతున్న అవుట్ ఆఫ్ ఆటోలపై రవాణా శాఖ వేస్తున్న కేసులను తక్షణమే నిలిపివేయాలని ఐఎఫ్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ డిమాండ్ చేశారు. వారం రోజులుగా సిటీలో రవాణా శాఖ, సిటీ పోలీస్ సహకారంతో అవుట్ ఆఫ్ ఆటోలను సిటీలో తిరగకూడదనే నిబంధనలతో చలానాలు వేయడం దారుణమన్నారు. దాదాపు 10,000 దాకా పెనాల్టీ వేయడం బాధాకరమన్నారు. 5 ఏళ్లుగా గుర్తుకురాని రూల్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు. ఆటో కార్మికుల మీద భారంగా తయారైంది. మరొక వైపు అవుట్ ఆఫ్ ఆటోల మీద వేస్తున్నటువంటి పెనాల్టీలు కూడా చాలా ఎక్కువగా వేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే పోలీస్ కమిషనర్ కూడా చెప్పింది ఏంటంటే ఈరోజు 31వ తారీఖు లోపల ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మీ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఆటోకి సంబంధించిన కాగితాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మరొక వైపు ఈ చలానాలు ఇట్లాంటివన్నీ కూడా కొద్ది తగ్గించాలి, రద్దు చేయాలి అవసరం అయితే అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరొక వైపు ఈ ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు అనేది అవసరం. ఆ సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలనేది మేము భారత కార్మిక సంఘాల ఐఎఫ్టీయూగా డిమాండ్ చేస్తాం.